మనకి విజయవాడలో కొత్తగా మనకి అంబేద్కర్ స్టాట్యూ అనేది కూడా చేశారు. దానికి బడ్జెట్ అనేది 404 కోట్లు అన్నారు. కానీ దానికి ప్రతిపక్ష పార్టీ దాని మీద కూడా దుమారు రేపుతున్నారు. అది ఎంతవరకు కరెక్టేనా? అసలు అంత దమ్ముంటే అక్కడ పెట్టడానికి వీల్లేదు అంబేద్కర్ విగ్రహాన్ని అని చెప్పగలరా? నువ్వు పెడతానన్నావు, చేసావా? నువ్వు చేయగలిగావా చంద్రబాబు నాయుడు? మేము చెప్పినట్టుగా చేశాం. నీలాగా కళ్ళబల్లి కబుర్లు పెట్టి నెక్స్ట్ ఎలక్షన్ దాకా కూడా పొరిగించలా. శంకుస్థాపన చేసాం, ప్రారంభించాం. విజయవాడే ఎగ్జాంపుల్ తీసుకుందాం. కరకట్ట ప్రాంతాలకు సంబంధించి రిటర్నింగ్ వాల్ భూమి పూజ చేసాం, కన్స్ట్రక్ట్ చేసాం. ఫ్లైఓవర్లు కన్స్ట్రక్షన్ భూమి పూజ చేసాం, కంప్లీట్ చేసాం. నువ్వు చేయగలిగావా? కనకదుర్గ 5 ఏళ్ల పాటు కట్టుకుంటూ వచ్చాడు, అయినా కంప్లీట్ అవ్వాల. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంప్లీట్ చేశారు. అదే పద్ధతిలో బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్లు వేయగలిగామా లేదా? ఇది చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడి యొక్క లక్షణం. గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 400 కోట్ల రూపాయలు 125 200 అడుగుల ఎత్తున ఉండేటువంటి అంబేద్కర్ స్టాచ్యూని పెడితేనే ఏడ్చేటువంటి వాళ్ళు రేపొద్దున ఏ రకమైనటువంటి ప్రగతిని చూపిస్తారని కూడా మనం ఆలోచించాలి. అందుకే నేను చెప్తున్నాం, ఇవాళ ఉన్న పరిస్థితిలో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్ వ్యవస్థ, సెక్రటేరియట్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి గ్రామంలోనూ కూడా 20 మందికి ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చారు. ఎక్కడో ఉండేటువంటి మహిళల్ని మహిళా పోలీసుని చేయటం అనేటువంటి జరిగింది. ఇవాళ మనం చూస్తున్నాం, ఎంప్లాయ్మెంట్లో మొత్తం కూడా మహిళలే ఉండేటువంటి పద్ధతి తీసుకురావడం అనేది జరిగిందంటేనే మహిళా రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ రకమైనటువంటి వాటన్నిటి కూడా పాలనలో సైతం వారికి అధికారం ఇచ్చినటువంటి మహానుభావుడిగా ఉన్నారు. అంత అగ్రకులాలే ఉంటారు, వాళ్ళ వల్లనే పార్టీలు నడుస్తున్నాయి అన్నారు. అవన్నీ ఉండడానికి వీల్లేదని చెప్పి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఉన్నారో వాళ్ళనే పక్కన పెట్టుకుని ఇవాళ రాజకీయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగుండదు. వారు మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు అండుకో మాట్లాడేటువంటిది ఒట్టి ఒక దంపుడు ఉపన్యాసాలు తప్ప మరొకటి కాదు.